నమస్తే. మూడ్ ఆఫ్ ఆంధ్రకు స్వాగతం. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీపై విచారణ చేపట్టేందుకు సిట్ బృందం తిరుపతిలో దిగింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇద్దరు సిబిఐ అధికారులు, అట్లనే ఇద్దరు రాష్ట్ర అధికారులు, ఇంకొకరు జాతీయ ఫుడ్ సేఫ్టీ అధికారి ఈ టీంలో ఉన్నారు. ఆ టీం ప్రస్తుతం తిరుపతికి వచ్చింది. తిరుపతికి వచ్చి తిరుమలకు టీటీడీకి ఒక లెటర్ రాసింది. ఏమని? అయ్యా, మేము విచారణ చేపట్టడానికి ఇక్కడికి వచ్చాము, మాకు ఒక గెస్ట్ హౌస్ను అరేంజ్ చేయండి అని. అట్లాగే కంప్యూటర్లు, ప్రింటర్సు, ఇతరత్ర అవసరమైన సామాగ్రిని అంతా సమకూర్చాలని టీటీడీకి ఒక లెటర్ను సిట్ బృందం రాసింది. ఇదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సిట్ బృందం ఒక లేఖ రాసింది. ఏమని? మాకు ఇంకా అదనపు సిబ్బంది కావాలా విచారణ కోసము అని. 4 డిఎస్పీ స్థాయి అధికారులు, అట్లనే 8 మంది సిఐలు, ఒక 2 ఎస్ఐ స్థాయి అధికారులతో పాటు ఇతర అధికారులు అంటే టైపిస్టులు అయితేనేమి ఇతరత్ర ఉంటారు కదా సిబ్బంది, వాళ్ళందరూ కావాలా అని రాష్ట్ర ప్రభుత్వానికి సిట్ బృందం లేఖ రాసినట్టు మనకు సమాచారం. అంటే తిరుమల లడ్డూ ప్రసాదానికి సంబంధించి నిజానిజాలు తేల్చేందుకు సిట్ బృందం సమాయత్తమైంది. ఇంతకుముందు సిట్ బృందంలో పూర్తిగా రాష్ట్ర అధికారులే ఉన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ బృందంపై వైసీపీ, బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఆ సిట్ బృందంలో 2, అట్లనే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని దర్యాప్తు సంస్థకు చెందిన ఒక 2 అధికారులు అందులో ఉంటారు అని చెప్పింది. ఇదే సందర్భంలో కీలక వ్యాఖ్యలు కూడా సుప్రీంకోర్టు చేయడాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవచ్చు. రాజ్యాంగ పదవిలో ఉన్న ఒక వ్యక్తి తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపించడం ఏం బాగాలేదు. ఎందుకంటే కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం కావడంతో ఇది సున్నితమైన అంశం, దీనిపైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదు అని కూడా సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. అయినప్పటికీ ఒక కీలకమైన నాయకుడు ఆరోపణలు చేసిన నేపథ్యంలో నిజానిజాలు తేల్చడానికి మేము సిట్ బృందాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అది కూడా సిబిఐకి సంబంధించిన 2 అధికారులు అందులో ఉంటారు అని సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. సుప్రీంకోర్టు తీర్పిచ్చి కూడా బహుశా 2 నెలలు అవుతానట్టుంది. ప్రస్తుతము ఆ సిట్ బృందం తిరుపతిలో రంగంలోకి దిగింది. త్వరలోనే విచారణ చేపట్టి నిజానిజాలు జనం ముందు పెట్టే అవకాశం ఉంది. అది ఎంత టైం పడుతుంది ఏమి అనేది అయితే సుప్రీంకోర్టు ఒక టైం పీరియడ్ ఇవ్వలేదు. మరి సిట్ బృందం ఎంత సమయం తీసుకుంటుందో చూడాలి.